సో ఇవాళ సుగుణ గారితో నేను మాట్లాడబోతున్నాను మీ అనుమతితో. సుగుణ గారు రాసిన ఈమెయిల్ అంటే ఎన్ని రకాల సమస్యలు, మరి కలికాలం ఎందుకనే అన్నారా అని కూడా అనిపిస్తోంది. సో కాల్ చేస్తున్నాను. హలో హలో, సుగుణ మాట్లాడుతున్నారండి? అవునండి, నేనే సుగుణ. మీరెవరు? నేను మీరు రాశారు కదా ఈమెయిల్ మండే గుండెలు కార్యక్రమం నుంచి. మేడం, నేను మెయిల్ పెట్టాను మేడం. అవునమ్మా, అవును. మీరు చూసి మెయిల్ పెట్టినందుకు ధన్యవాదాలు. అన్ఎక్స్పెక్టెడ్ కైండ్ ఆఫ్ విషయంలా కనిపిస్తోందమ్మా. చాలా జరిగినట్టున్నాయి మీకు. యాక్చువల్ గా మీ దగ్గర నుంచి కాల్ రాకపోతే నేను ఇంకా సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను మేడం. లేదమ్మా, అంటే మాకు వచ్చే మెయిల్స్ చాలా ఉంటున్నాయి. కాల్ చేస్తారో లేదో అనుకున్నాను మేడం నేను. ఒకటమ్మా, అంటే మాకు చాలా రకాల ఈమెయిల్ వస్తూ ఉంటాయి. అయితే ఈమెయిల్స్లోంచి మేము అన్నిటికీ పరిష్కారం వెంటనే టైం ఇవ్వలేకపోవచ్చు. బట్ మీరు వింటే చాలా తప్పకుండా ఇది మాట్లాడవలసిన విషయం అనిపించి కాల్ చేశాను తల్లి. థ్యాంక్ యూ మేడం. ఎలా ఉన్నావు ఇప్పుడు? నేను ఏం చెప్పలేను మేడం. నాకు రోజు ఏడిపే మేడం, నిద్ర రావట్లేదు మేడం. అసలు ఎలా తెల్లవారుతుందో ఎలా రాత్రి అవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు మేడం. నాతో మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు మేడం. ఏం జరిగింది మొదటి నుంచి చెప్పమ్మా. మేడం, మాది ఒంగోలు దగ్గర ఒక పల్లెటూరు మేడం. ఓకే. మాదొక వ్యవసాయ కుటుంబం మేడం. నాకు అమ్మ నాన్న ఉన్నారు. నేను ఒక్కటే కూతుర్ని. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు మా నాన్న మా అమ్మ వ్యవసాయాన్ని నమ్ముకున్నారు మేడం. అప్పుడు తుఫాన్లు వచ్చి మా నాన్న అప్పు చేసి పొలం పెడితే అది మొత్తం తుఫాన్లో పోయి అప్పు చాలా ఇబ్బందిగా అయిపోయింది మేడం. అప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసి మా అమ్మ నాన్నకి డబ్బు పంపించాలనుకున్నాను. అలా అని నాన్న వద్దన్నారు. ఫస్ట్ ఒప్పుకోలేదు. అమ్మ కూడా వద్దన్నారు. అంత దూరం ఎలా వెళ్తావు నీకు తెలియదు కదా అని. కానీ అమ్మ నాన్న కష్టం చూడలేక నేనే హైదరాబాద్ రావాలనుకున్నాను. మా కాలేజీలో సీనియర్స్ ఉన్నారు కదా మేడం, వాళ్ళు ఏమన్నారంటే హైదరాబాద్ వెళ్తే బోల్డ్ అన్ని జాబ్స్ దొరుకుతాయి, హాస్టల్లో ఉండి చేసుకోవచ్చు, మేము పంపించట్లేదా డబ్బులు అని అన్నారు మేడం. వాళ్ళ మాటలన్నీ నేను అలాగే వచ్చేసాను మేడం హైదరాబాద్ కి. అమ్మ నాన్న ఒప్పించి మరీ వచ్చాను నేను. ఓకే. ఒప్పించి వచ్చిన తర్వాత నేను అప్పటికి ఇంటర్ డిస్కంటిన్యూ మేడం నాది. ఇంకా అంటే నాన్నకు అలా అవడం వల్ల కాలేజ్ ఫీజు కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డాం. తినడానికి కూడా లేకుండా మేడం ఆ టైంలో. నాన్న ఏదన్నా చేసుకుంటారేమో, అమ్మ ఏమన్నా అయిపోతుందేమో అని భయంతో నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఒక ఆడపిల్లని నేను. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత నేను ఇక్కడ జాబ్స్ కోసం చాలా సెర్చ్ చేశాను, కానీ ఎక్కడ సరిగా జాబ్స్ దొరకలేవు మేడం. అయితే మా హాస్టల్లో ఒక అమ్మాయి ఇట్లా జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్తావా అంటే సరే అని జూనియర్ ఆర్టిస్ట్ గా నేను ట్రై చేశాను మేడం. ఇంకా అలా ట్రై చేస్తే అక్కడ కూడా నాకు సరిగా ఏం పనులు దొరకలేవు చాలా రోజుల వరకు. 1, 2 ఆరాకొరా అలా చిన్న క్యారెక్టర్ ఇచ్చి చేయించుకునే వాళ్ళు. అప్పుడు డబ్బులు ఇచ్చేసి పంపించేసేవాళ్ళు మేడం. అలా నేను అనుకున్నాను ఇదేదో బానే ఉంది కదా, దీంట్లోనే కంటిన్యూ అవుదామని అప్పుడు జాబ్స్ కోసం ట్రయల్స్ మానేసి వాటి చుట్టూ తిరగడం స్టార్ట్ చేశాను మేడం. అవి నెలంతా ఉండేది కాదు మేడం, ఎవరో ఒకరు ఇచ్చేవాళ్ళు అంతే. ఇంకా నేను ఆ డబ్బులు కొంచెం సరిపోయేది కూడా కాదు. అలా నాకు ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడు నాకు ఒక ఎడిటర్ పరిచయం అయ్యారు మేడం అక్కడ. నేను అన్నాను, నాకేమన్నా వేషాలు ఉంటే చెప్పండి, నేను యాక్టింగ్ చేస్తానండి, మీరు ఇట్లా సినిమాకి సంబంధించిన దాంట్లోనే చేస్తున్నారు కదా, మీకు చాలా పరిచయాలు ఉంటాయి కదా, నాకు హెల్ప్ చేస్తారా అని అడిగాను మేడం. అంటే తను నేను చేస్తానండి, తప్పకుండా చేస్తాను, నాకు ఒకవేళ అవకాశం ఉంటే కనుక అని చెప్పారనమాట. తర్వాత ఆ అబ్బాయి ఎక్కడన్నా ఉంటే ఛాన్స్ ఉంటే ఇలా వెళ్ళమని చెప్పేవారనమాట. చాలా నైస్ పర్సన్ అన్నమాట, చాలా బాగా అక్కడేనా ఫస్ట్ టైం అక్కడే మేడం. నాకేంటో ఆ ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఫోన్ నెంబర్ ఇచ్చాను, తన నెంబర్ కూడా నేను తీసుకొని వచ్చేసాను మేడం. నేను ఇంకా
అలా అంటే ఇంకా ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అయిపోయింది మేడం. ఇంకా నాకు ఓకే హైదరాబాద్ లో వాళ్ళ మమ్మీ డాడీ అంటే వాళ్ళ అమ్మగారితో నాన్నగారితో కూడా నేను మాట్లాడాను. తను పరిచయం చేశారు. పరిచయం చేశారు. వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు నాతో. అప్పుడు ఆ అబ్బాయి మీద నాకు కొంచెం నమ్మకం అనేది వచ్చింది మేడం. యాక్చువల్ గా ఇది స్టార్ట్ అవ్వడానికి ముందు ఏంటంటే నేను మా నాన్నతో మాట్లాడడం కోసం, మా నాన్న దగ్గరికి వెళ్ళడం కోసం, మీరు మా నాన్నతో మాట్లాడతారనే ఉద్దేశంతోనే ఫస్ట్ నేను మెయిల్ పెట్టాను మేడం. నేను నాన్నతో మాట్లాడ్డాను నాన్నతో. బట్ యాక్చువల్లీ జరిగిన విషయం ఇంకా అర్థం కావట్లేదమ్మా. ఎందుకంటే మా నాన్న నేను తప్పు చేశాను అనుకుంటున్నారు. ఫస్ట్ టైం నన్ను కొట్టారు, తిట్టారు మేడం. కానీ నేను తెలిసి ఏ తప్పు చెయ్యలేదు మా నాన్న అనుకున్నట్టు నేను. కానీ నేను అంతా చెప్పిన తర్వాత మా నాన్నతో మీరు మాట్లాడిస్తారు కదా మేడం. ముందు నువ్వు చెప్తే తల్లి ఒక్కసారి ముందు మాకు అర్థమవుతే విషయం ఏంటో అప్పుడు నాన్నగారిని ఎలా కలపాలి లైన్లో మేము ఆలోచించి చెప్తాం. నేను చెప్తాను మేడం. ఆ తర్వాత నేను చిన్నగా అవుట్లనే జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాను మేడం. కానీ ఆ డబ్బులు నాకు ఎప్పుడు సరిపోయేది కాదు మేడం. ఒక్కోసారి నాకు అబ్బాయి చిన్న హెల్ప్ చేసేవారు అనమాట. అంటే నేను ఇక్కడ వచ్చినప్పుడు కూడా మా నాన్న వచ్చారు నాతో పాటు. మా నాన్న వచ్చి నన్ను ఇక్కడ దిగబెట్టి వెళ్ళారు. నాకు ఈ అబ్బాయి అప్పటికి ఫ్రెండ్షిప్ లోనే ఉన్నాం మేమిద్దరం. ఇంకా తర్వాత కొంతకాలం తర్వాత ఆ అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాడు. ఏంటి అంటే, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పారు మేడం నాతో. చెప్పాక నాకు కొంచెం టైం ఇవ్వండి, నా సిచ్యువేషన్ మీకు తెలుసు కదా, మా అమ్మ నాన్న ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారని నేను జాబ్ కోసం వచ్చాను. ఈ టైంలో నేను మా అమ్మ మా నాన్నతో చెప్పలేను, నాకు కొంచెం టైం ఇవ్వండి. యాక్చువల్ గా మీరు చెప్పిన ప్రపోజల్ కూడా నేను యాక్సెప్ట్ ఇప్పటికిప్పుడు నేను చెయ్యలేనని చెప్పాను మేడం. యాక్చువల్ గా ఈ విషయం నాన్నకు చెప్తే యాక్సెప్ట్ చేస్తారో లేదు, మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ అవుతుంది అని నేను చాలా ఆలోచించిన మేడం. నాకు నేను కానీ చాలా ఆలోచించిన. ఆ తర్వాత ఆ అబ్బాయి కొంచెం బయటకు సరదాగా వెళ్దామని ఒకరోజు అడిగారు మేడం నన్ను. అన్ని అక్కడ అలాగే అడుగుతారు, అక్కడే వస్తాయి మా పొరపాట్లన్నీ కూడా. తర్వాత ఏమైంది? నేను అలా వెళ్ళాను మేడం. నేను ఆ అబ్బాయితో వెళ్ళాను, సరదాగా ఆ అబ్బాయితో ఉన్నాను. మీరు అనుకున్నట్టే అక్కడ మిస్టేక్ జరిగింది మేడం నాది. ఈ సిటీకి వచ్చిన తర్వాత పరిచయమైంది ఆ అబ్బాయే మేడం. తను నాకు ఫ్రెండ్ గానే కాకుండా మంచిగా చూసుకునేవారు అనమాట. ఇంట్లో అమ్మ నాన్న చూసుకున్నట్టే. తను చాలా కేరింగ్, డైలీ కాల్ చేసేవాళ్ళు మేడం. అలా నేను కూడా మిస్టేక్ చేశాను మేడం, నా వల్ల పొరపాటు జరిగింది. ఇంకా తర్వాత 2 months తర్వాత నాకు వామిటింగ్స్ వచ్చింది మేడం. ప్రెగ్నెంట్ అయ్యావా అని నేను అనుకున్నాను మేడం. ఆ అబ్బాయితో చెప్పాను. చెప్పాక హాస్పిటల్ తీసుకెళ్లారు మేడం. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ ఏవో టెస్టులు చేశారు. డాక్టర్ తో నన్ను ఏం మాట్లాడొద్దని చెప్పారు. నీకేం తెలియదు కదా, నువ్వు సైలెంట్ గా ఉండు, నేను అన్ని డాక్టర్ తో మాట్లాడేసాను, డాక్టర్ చెప్పింది చెయ్యాలి అని అన్నారు మేడం. ఆ అబ్బాయి ఏం చేశారంటే కొన్ని పేపర్స్ తీసుకొచ్చి సైన్ చేయవు, ఇట్లా నువ్వు కన్సీవ్ అయ్యావు, ప్రెగ్నెన్సీ అంట, ఇది నువ్వు చేయించుకోవాలి, ఎందుకంటే నీ ఇంట్లో మనకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా. ఇంటికి వచ్చేసాను మేడం. అప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగాలేదని మా అమ్మ నాన్నకి నేను ఒక డబ్బులు హెల్ప్ చేయాలి అన్న అమ్మ అడుగుతున్నారంటే 30,000 నేను కావాలని అడిగాను మేడం. ఆ అబ్బాయి నాకు 30,000 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలి అని అన్నారు మేడం నాకు. ఏంటది? నేను ఇప్పుడు మస్కట్ వెళ్తున్నాను, ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా అంతంత మాత్రమే కదా, ఇక్కడ శాలరీ సరిపోవట్లేదు, నేను వెళ్ళాలి, కానీ పరిస్థితులన్నీ ఇట్లా ఉన్నాయి కదా అని చెప్తే నేను కూడా యాక్సెప్ట్ చేశాను మేడం. ఆ అబ్బాయి వెళ్ళిపోయారు మేడం. తర్వాత ఇంకా 2 months తర్వాత నాకు అంటే బాడీ సహకరించలేదు మేడం. అమ్మా ఒక్కటైతే వాస్తవం కదమ్మా, ఒక్కటైతే నిజం, నీకు మీ ఇద్దరికి పెళ్లి కాలేదు, నువ్వు ప్రెగ్నెంట్. ఓకే మేడం. అవునా? ఆ తర్వాత ఆయన నిన్ను వదిలిపెట్టేసి మస్కట్ వెళ్ళారు.
ఇప్పుడు ఇది పరిస్థితి. నాది అంటే అబార్షన్ చేయించారు మేడం అక్కడ. అప్పుడు అబార్షన్ అయిందా? చేయించారు. సైన్ చెయ్యాలి నువ్వు అంటే ఓకే అన్నాను. అనస్థీషియా ఇచ్చారు డాక్టరు. అక్కడ ఏం జరిగిందో తెలియదు మేడం. నేను మళ్ళీ వచ్చేసాను. ఇప్పుడు అతుకుతోంది, నాకు అర్థమైంది మీరు రాసిన ఈమెయిల్ కి ఇప్పుడు అర్థమైంది. అది నువ్వు అది కరెక్ట్ గా ఏంటంటే అమ్మా, నీ జీవితం గురించి నీ శరీరం మీద జరిగినవి కూడా నువ్వు ఇంత నింపాదిగా చెప్తున్నావు అంటే నువ్వు ఎక్కడున్నావు అమ్మా, ఏ కాలంలో ఉన్నావు? ఇంకా ఇప్పుడు అమ్మాయి యాక్చువల్లీ రాసిన ఈమెయిల్ లో క్లియర్ గా ఉంది, ఆ రోజు ఏదో అనస్థీషియా ఇచ్చారండి, ఆ తర్వాత ఏం జరిగిందో నేను మళ్ళీ నాకు అదే అర్థం కాలేదు. సో అనస్థీషియా ఇచ్చి మిమ్మల్ని మీకు ఏం జరిగిందో తెలియదు, అతను మస్కట్ వెళ్తున్నా అని చెప్పాడు, అంతేనా? అంతే మేడం. మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చెకప్ చేయించుకోవాలి, అంతే. అది క్లీన్ అయిందో లేదో నువ్వు మళ్ళీ మాట్లాడాలని చెప్పారు మేడం తను వెళ్లే ముందు. ఓకే. ఆ తర్వాత 2 months తర్వాత నా బాడీలో కొంచెం చేంజెస్ కనిపించాయి మేడం. నాకు ఏం చేంజెస్ అంటే నాకు ఇలా తల తిరగడము. సరే, ఆ సిమ్టమ్స్ అన్ని కూడా నువ్వు అబ్జర్వ్ చేసావు? చేశాను. ఆ తర్వాత ఏ డాక్టర్ అయితే నాకు అబార్షన్ చేశారో ఆ డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళాను. ఎప్పుడు 3rd month లో వెళ్ళాను మేడం. ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ లో టచ్ లో లేరు మేడం. లేరు. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీని అడిగితే కూడా తెలియదని చెప్పారు. తర్వాత నాకు ఈ పరిస్థితి ఏంటో తెలియక నేను అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎక్కడైతే నాకు అబార్షన్ చేశారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఏమన్నారంటే హెల్త్ ఎలా ఉంది అని బాగా మాట్లాడారు. తర్వాత మేడం నాకు ఇలా అవుతుంది అంటే నువ్వు ప్రెగ్నెంట్ కదా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు మేడం. డాక్టర్ గారు ఏమన్నారంటే మీ హస్బెండ్ రాలేదా అని అడిగారు మేడం. నాకు మ్యారేజ్ కాలేదు, తను నా హస్బెండ్ కాదండి, నాకు ప్రెగ్నెన్సీ ఆ రోజే కదా అబార్షన్ చేశారంటే అప్పుడు నీకు ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పారు మేడం. నేను సరోగసి అద్దె గర్భము అని చెప్పారు మేడం నాది. అంటే అమ్మాయి ఫస్ట్ ప్రెగ్నెంట్ అవ్వలేదు, కానీ ప్రెగ్నెన్సీ క్రియేట్ చేశారు ఆ అనస్థీషియా ఇచ్చినప్పుడు. క్రియేట్ చేసి దిమ్మ తిరిగిపోతుంది అసలు. నిజంగానే అప్పుడు ప్రెగ్నెన్సీ లేదని నిర్ధారించారా అంతకుముందు? ప్రెగ్నెన్సీ లేదని చెప్పారు, నాకు అప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదంట మేడం. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఎందుకు వచ్చింది? అదే కదా. అదే అబ్బాయి నీకు ప్రెగ్నెన్సీ ఏమో వామిటింగ్స్ వస్తుంది అని తీసుకెళ్లారు మేడం. సో నీకు యాదృచ్ఛికంగా ఏదో వామిటింగ్స్ అయితే ప్రెగ్నెన్సీ ఏమో అని తీసుకెళ్లాడు. తీసుకెళ్ళాక అక్కడ అనస్థీషియాలో ఏం జరిగిందో నీకు తెలియదు మేడం. ఇప్పుడు నువ్వు గర్భవతిగా ఉన్నావు. అప్పుడు నేను కూడా సైన్ చేశాను, అబార్షన్ అనుకొని సైన్ చేశాను. ఆ అబ్బాయి ఏమన్నారంటే ఇది నీకు అబార్షన్ చేయించుకోవాలి అని చెప్తే నిజమని నేను నమ్మేసి సైన్ చేశాను మేడం. కానీ అప్పుడు అతనికి 1,50,000 ఇచ్చారంట అదే గర్భం. అలా చేసి అది ఎలా తెలిసింది నీకు? అది డాక్టరే చెప్పారు. అప్పుడు మీకు మీ హస్బెండ్ కి ఇబ్బందిగా ఉందని నేను తీసుకొచ్చారమ్మా, మేము 1,50,000 పే చేశాము అని చెప్పారు మేడం. తను అక్కడ మోసం చేశాడని అనిపించింది మేడం కొంచెం నాకు. అప్పటి వరకు చాలా బాగుంది. ఇది మామూలు మోసం కాదమ్మా, మోసం చాలా చిన్న పదం, ఇది ఎక్కడా జరగని విషయం. ఇప్పుడు ఏమిటి పరిస్థితి? ఎన్నో నెల నీకు? నాకు ఇప్పుడు అంటే ఫస్ట్ అయిపోయింది మేడం. అది అయిపోయింది, ఇది జరిగింది. డెలివరీ అయిపోయింది మేడం. డెలివరీ కూడా అయిపోయిందా? అయిపోయింది మేడం. ఇంకొక మిస్టేక్ ఏంటంటే డాక్టర్ ఇంకో ఆప్షన్ ఇచ్చారు నాకు. ఏంటంటే చాలా వీక్ గా ఉన్నావు, ఎక్కడ జాబ్ చేసుకోలేకపోతున్నావు కదా, నీకు సెకండ్ ఆప్షన్ ఉంది, 90,000 ఇస్తారు అని చెప్పారు మేడం. ఇంకోసారి ఇదే పని చేయమని ఆ సదరు డాక్టర్ గారిని అరెస్ట్ చేయొచ్చండి. అసలు నీ కన్సర్న్ లేదే, అసలు నీకు ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చింది? సంతకం పెట్టింది కదా తను, ఏదో అనుకుని సంతకం పెట్టింది. సో బై కోర్షన్ ఆర్ బై తను అన్నారంట నా వైఫ్ అని చెప్పారంట మేడం. నాకు ఆ విషయం తెలియకుండా నేను సైన్ చేశాను. ఎంత జరిగిపోయిందండి. ఏమిటి చెప్పారు?
ఇదేదో ధర్మసత్రం లాగా ఉంది. అంటే అద్దె గర్భం అంటే కూడా చాలా చిన్న పదం. ఏదో ఎవడో వచ్చి నీకు అసలు చెప్పకుండా నీ సంతకం తీసుకుని ప్రేమించినట్టు చేసి తీసుకెళ్లి ఇంత పెద్ద మోసమా? మై గాడ్. అంటే మోసాలలో ఇది ఒక రకమైన మోసమేమో. ఆడదాని శరీరాన్ని ఫస్ట్ టైం నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 9 months ఉన్నప్పుడు సడన్ గా నాకు చెప్పకుండానే మా నాన్న నా రూమ్కి వచ్చేసారు మేడం. నేను డోర్ తీసినప్పుడు నేను ప్రెగ్నెన్సీ అని మా నాన్న నన్ను చూసారు మేడం. నన్ను బాగా కొట్టారు మేడం, బాగా తిట్టేస్తారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో మాట్లాడలేదు మేడం. మరి ఇప్పుడు ఏ కన్న తండ్రి అయినా కూడా గుండె పగిలిపోతుంది చూసి. అసలు సరగసి అని చాలా మందికి తల్లిదండ్రులు కూడా తెలియదు. అంటే ఇప్పుడు తెలుస్తోంది కొంచెం అవగాహన పెరిగి. కానీ నాన్నకి ఆ విషయం తెలియదు. అద్దె గర్భం అంటే ఏంటో, సరగసి అంటే ఏంటో కూడా తెలియదు మేడం. నేను చెప్పడానికి ట్రై చేసినా గానీ నాన్న వినలేదు. నేనేదో కావాలని తప్పుడు పనులు చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి 10 మందితో తిరుగుతున్నాను అని అనుకున్నారు మేడం. ఎవరు అని అడిగితే నేను ఎవరని చెప్తాను మేడం. నేను ఇప్పుడు నీకు ప్రెగ్నెన్సీ ఉంది, కంటిన్యూ అవుతోందని ఎప్పుడైతే చెప్పాడో డాక్టర్, మీ ఇలా సో కాల్డ్ హస్బెండ్ అనే వ్యక్తి ఇచ్చి వెళ్ళాడు డబ్బులు అని, ఆ తర్వాత నీ ప్రెగ్నెన్సీ, నీ ఖర్చులు, నీ హెల్త్ రికార్డ్స్, నీ డెలివరీ ఖర్చులు ఎవరు భరించారు? అది సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ అంటే ఈ అమ్మాయి ఆల్రెడీ సంతకం పెట్టేసిందంటే ఆ కాంట్రాక్ట్ లోకి తను ఎంటర్ అయినట్టు. బట్ అన్నోయింగ్లీ ఎంటరింగ్ ఇంటూ కాంట్రాక్ట్ ఇస్ ఆల్సో. అంతే, అన్నోయింగ్లీ అంటే అసలు మేజర్ కదా, దట్ టు హస్బెండ్ అని చెప్పాడు అతను. అదేదో ఉంటుంది కదండి, ఇగ్నోరాన్షియా ఫ్యాక్టా. అంతే అట్లా. ఇప్పుడు ఇంకోటి దట్టు ఇది చాలా లోపల జరిగే విషయాలు ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే చెప్పిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా గోప్యంగా ఉంటారు. వాళ్ళకి ఒక సీక్రెసీ అనేది మెయింటైన్ చేస్తారు. అలాంటిది ఏదో ఈ అమ్మాయి పట్ల జరిగినట్టుంది. సో ఆ తర్వాత కూడా నీ హెల్త్ ఆ పరిస్థితి ఏమైందమ్మా? పాపో బాబో అయితే పుట్టారా? డెలివరీ అయిన తర్వాత వాళ్ళు తీసేసుకున్నారు మేడం. ఎవరో నాకు తెలియదు, నేను చూడలేదు మేడం వాళ్ళని. అమ్మా డాక్టర్ కండిషన్ పెట్టారు. క్లుప్తంగా అంటే హెడ్ లైన్స్ లో చెప్పాలంటే, నీకేదో అవసరం కొద్దీ 30,000 చేతిలో పెట్టి నీ గర్భసంచిని వాడుకుని నిన్ను ఒక బిడ్డకి తల్లిని చేసి ఆ అంటే అద్దె గర్భం లాగా వాడుకున్నారు నిన్ను. నీ రక్త మాంసాలు అమ్మి నువ్వు ఇచ్చిన డబ్బుని అతను తీసుకెళ్ళిపోయాడు. 30,000 ఈ అమ్మాయికి అవసరార్థం ఇచ్చాడు కదా, అంతే. ఇప్పుడు తల్లి ఏంటి మరి, నాన్నగారు నీతో మాట్లాడలేదా? మాట్లాడట్లేదు మేడం. నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు అమ్మా నువ్వు? ట్రై చేస్తున్నాను, నేను అదే రూమ్ లో ఉంటున్నాను మేడం. నేను ఇప్పుడు పరిస్థితి ఏంటమ్మా? మరి రెండోసారి అన్నావు, మరి అది కూడా నువ్వు చేసావా? రెండోసారి కూడా ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను మేడం, డబ్బుల కోసమే ఒప్పుకున్నాను మేడం. నేను నాన్న అంటే అమ్మ ఏం చెప్పిందంటే కొంచెం ఇబ్బందిగా ఉందంటే. ఏం పిచ్చి పిల్లవమ్మా నువ్వు, ఏదైనా నీ గర్భసంచి అదొక సంచి అనుకుంటున్నావా? ఎంత పిచ్చి పిల్లవమ్మా. ఎవరు పడితే అది, ఏం పడితే అది. అసలు విలువలు, ఆడపిల్లలు విలువలు ఇచ్చుకోకుండా వాళ్ళకి విలువలు ఇచ్చుకోకుండా ఇబ్బంది కలగకూడదని చేశారు మేడం. నేను కావాలని చెయ్యలేదు మేడం. ఎవరైతే నేను మోసం చేశారో, ఒరిజినల్ గా నేను ప్రేమించానని చెప్పి ఇంత మోసం చేసిన వాడు అతాపతా లేదా? లేదు మేడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు మేడం. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? అతని పేరేంటమ్మా? అతని పేరు రమణ మేడం. పోనీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పరిస్థితి ఏంటని ఇట్లా వివరించి చెప్పాను మేడం. వాళ్ళ అమ్మ నాన్న కూడా అదే సేమ్ నాలాగే అడుగుతున్నారు. అంతే, ఇంకా అలవాటు అయిపోయింది వాళ్ళకి. వాడు ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతున్నారు మేడం. సో మరి దాదాపు ఈ 2-3 ఏళ్లలో నాన్నగారితో టచ్ లో లేవమ్మా అసలు? లేదు మేడం, నాన్న అసలు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మేడం. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అమ్మతో మాట్లాడితే అమ్మను కూడా తిట్టారంట మేడం. ఓకే, ఒక్కసారి మీరు ఈమెయిల్లో పెట్టారు నాన్నగారి నంబర్ అని, అదేనా నంబరు? అవును మేడం, మా నాన్న నెంబర్ అదే మేడం. ఇప్పుడు ఏంటి, నాన్నగారితో మాట్లాడాలనా? అవును మేడం.
మేడం. అమ్మా ఇప్పుడు మేడం చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. మా నాన్నగారితో మాట్లాడే ముందు ఒక అబ్బాయిని లవ్ చేసిన విషయం చెప్పకండి మేడం. అతని విషయం ఎవరైతే మోసం చేశాడో అతని గురించి చెప్పకుండా ఇతర విషయాలు మాత్రం చెప్పమని చెప్తున్నావు, అంతేనా? ఎస్ మేడం. ఎందుకంటే నేను మా నాన్న దగ్గరికి మా అమ్మ దగ్గరికి ఊరెళ్ళిపోతాను మేడం. నేను ఇక్కడ ఉండలేను కూడాను మేడం. ఓకే అమ్మా, ఒక్క నిమిషం. నువ్వు ఇచ్చిన నంబర్తో నేను ఒక్కసారి ట్రై చేయబోతున్నాను మా ఫోన్ నుంచి. మా నాన్న ఏం మాట్లాడుతున్నారో నేను ఒక్కసారి వినాలనుకుంటున్నాను మేడం. నేనేమి మాట్లాడాను మీరు చెప్పేంత వరకు. అలాగే ఒక్కసారి మా నాన్న కొంచెం వింటాను మేడం. నేను ప్లీజ్ మేడం, నా గురించి ఏమనుకుంటున్నారు? తప్పకుండా అమ్మా, ఒక్క నిమిషం మీ నాన్న కలుపుతున్నాను తల్లి. నువ్వు ఇచ్చిన నంబరే కదా? మేడం అదే నెంబర్ మేడం. ప్లీజ్. హలో, సత్యనారాయణ గారా అండి? అవునమ్మా. మీరు సుగుణ గారి నాన్నగారు కదండి? అవునమ్మా. ఒకప్పుడు మా అమ్మాయి, ఇప్పుడు కాదు తల్లి. ఎందుకని సత్యనారాయణ గారు అంత మాట అంటున్నారు? ఒకప్పుడు మా అమ్మాయి ఇప్పుడు కాదని. మా ఆర్థిక స్తోమతని మా ఆర్థికతో హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి నేనేదో పని చేసి నీకు చేస్తాను, మీకు సహాయం చేస్తానని వెళ్ళి నేను ఏంటంటే నేనే తీసుకొచ్చి వదిలిపెట్టాను, ఒక రూమ్ లో వదిలిపెట్టాను. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏం చేస్తుందో ఏమిటో దాదాపు 2 సంవత్సరాల వరకు మనకు ఏదో కొద్ది గొప్ప పంపిస్తుంది, కానీ ఏం చేస్తుందో ఏమిటనేది మాకు తెలియదు. చాలా రోజులయ్యింది. వెళ్ళి నేను చూడాలనే ఉద్దేశంతో నేను వెళ్ళాను. వాస్తవంగా అయితే ఆ అమ్మాయి విషయం నేను మాట్లాడకూడదు, నేను చాలా బాధపడుతున్నాను. అయినా ఇప్పుడు నేనేది ఒకసారి వెళ్ళి నేను చూడాలని చూస్తే ఒక్కసారిగా నేను తలుపు చేసేసరికి నిండు గర్భిణితో నాకు కనిపించింది. మరి పెళ్లి కాని పిల్లల నిండు గర్భిణితో ఒక తప్పుడు పని చేసింది. ఆ తప్పుడు సంపాదనతో మాకు ఇదంతా పంపించింది. మాకు అది చాలా మాకు కష్టంగా ఉంది, మా పరువు ప్రతిష్టలకు భంగంగా ఉంది. కాబట్టి ఆ అమ్మాయిని మేము ఆ పనులు చేసి ఈ విధంగా చేసినందుకు మాకు చాలా కష్టమైంది. ఆ అమ్మాయి నా కూతురు కాదు. మరి ఆ అమ్మాయి మరి ఈ విధంగా మమ్మల్ని ఇట్లా మోసం చేసి పెళ్లి కాకుండానే ఇట్లా గర్భవతి ఈ విధంగా చేయడం అనేది తప్పు కాదా? మరి ఆ భావన నాకు ఉండదా? సత్యనారాయణ గారు ఏం చెప్పిందో నాకు తెలియదండి. నేను మాత్రం ఆ అమ్మాయి విషయం మాట్లాడాలంటే కూడా నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎవరి జవాబుగా బతుకుతున్నాను, నాకు అంత ఇష్టం లేదు. సత్యనారాయణ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. అనురాధ గారు ఏం చెప్తారు? సత్యనారాయణ గారు, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఒకసారి పోనీ అమ్మాయితో మాట్లాడడం లాంటిది ఏదైనా చేశారా ఇన్ని సంవత్సరాల్లో? చేయలేదండి, నేనే చేయలేదు. ఎందుకు? నేను బాగా బాధపడ్డానండి. అవునండి, ఏదన్నా ఉన్నప్పుడు అమ్మాయినా చెప్పాలి కదండి. నాకు అమ్మాయినా నాకు ఇప్పుడు నేను ఇట్లా తిట్టినప్పుడు కూడా నేను చెప్పినాడు ఇట్లా అయింది, ఇట్లా కాదు ఆయన చెప్పిందా చెప్పలేదు కదా. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో మీకు కాదండి, ఏ పరిస్థితిలో ఉండి చెప్పలేదేమో. కన్న తండ్రి కదా, మీరన్నా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా? అవునండి, కన్న తండ్రి నేను ఎంత ప్రేమగా ఎంత పెంచాను, ఎంత అమ్మాయి అంటే ప్రేమ అమ్మాయి కూడా తెలుసు. అమ్మాయి నేను ఎంత అభిమానిస్తానో, నేను ఎంత పేదరికంలో ముందు కూడా అమ్మాయి భవిష్యత్తు కోసం నేను ఎంత చేశానో అమ్మాయి కానీ తెలుసు. నాకు చెప్పలేదు. సరే ఓకే సత్యనారాయణ గారు, వాళ్ళ అమ్మ గారి కన్నా చెప్పొచ్చు కదమ్మా. సత్యనారాయణ గారు ఇక్కడ ఒక్క నిమిషం మీరు అనుమతిస్తే. సత్యనారాయణ గారు, ఒక పెద్ద అపార్థం జరిగింది. సత్యనారాయణ గారు, అమ్మ ఇప్పుడు నేను అడ్డవస్తున్నాను, అపార్థం నేను చేసుకున్నాను అమ్మాయిని అంటారా మీరు? అట్లా కాదండి, ఇప్పుడు పరిస్థితి ఏం చేసింది, మీ ఇద్దరు వేరే వేరేగా ఉన్నారు, అవునా? ఒక అనుకోని సంఘటన మీరు చూశారు. చూసిన తర్వాత చిన్నవాళ్ళ కంటే కూడా పెద్దవాళ్ళకు ఒక ఇంత ఓపిక ఎక్కువ ఉండాలిగా, అవునా? ఒక్కసారైనా మీరు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటని కనుక్కుని ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదేమో కదండి. అవునమ్మా, చెప్పలేదు అనే బాధ నాకు ఉంటుంది. ఇప్పుడు ఇంత ప్రేమగా ఉన్నాను, ఇంత చెప్పొచ్చు కదా. అమ్మాయి తెలుసు, సరే నాకు చెప్పడానికి లేదు. వాళ్ళ తల్లికి చెప్పొచ్చు, వాళ్ళ అమ్మకి చెప్పొచ్చు కదా. పిల్లలు ఏమన్నా తప్పులు చేసి ఏమన్నా ఉన్నా కూడా అడిగి ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది కదండి. కొంత మీరు అలా ఎలా వదిలేసుకుంటారు చెప్పండి? ఏం చేయమంటారు చెప్పండి? ఏం జరిగిందని అంత మీరు అమ్మాయిని దూరం చేసుకున్నారు?
ఏమండి నేను ఒకసారి తెలుగు దిగలే 9 నెలల గర్భిణీ తోటి మనిషి కనిపించినప్పుడు ఒక పద్ధతిగా ఉన్న మనిషిని నేను చూడంగానే నేను ఎలా ఇబ్బంది పడతాను. ఆయన ఏదైనా చెప్పాలనుకున్నా నేను ఎలా వినగలను. నేను ఒక్కోసారి నేను చాలా దాని గురించి నేను ఇబ్బంది పడిపోయాను. నేను బాగా నా ఇష్టం వచ్చినట్టు కూడా పుట్టాను, నేను దుర్భాషలు ఆడాను, నేను కాదంటలేదు. అది ఇప్పుడైనా చెప్పి అట్లా ఇట్లా చెప్పాలి. ఏం సుగుణా నువ్వెందుకు చెప్పలేదమ్మా? సుగుణా చెప్పలే నాకు చెప్పే అవకాశం ఇచ్చారా నాన్న? మాట్లాడారా నాన్న? మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా నాన్న మీరు? సరే నీ తరపు సరే, కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఉన్నారు. నేను చేసిన పని వల్ల ఇబ్బంది పడతారేమో పరిస్థితి చేసి వాళ్ళు ఏమైపోతారు అని ఒక్కొక్క క్షణంలో అన్న ఆలోచించగలిగేవాళ్ళ ఫైనాన్షియల్గా ఏదో హెల్ప్ కావాలనే ఉద్దేశంలో చేసిన పనే తప్ప ఆ అమ్మాయికి ఎటువంటి తప్పు లేదండి. అంటే అది సమర్థిస్తున్నట్టు కాదు, కానీ ఆ ఉద్దేశం మాత్రం, ఆ అమ్మాయి ఉద్దేశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అమ్మా నాన్నల్ని నేను రక్షించాలి, అమ్మా నాన్నలకు నేను తోడుండాలి, నేనేమైపోయినా పర్వాలేదు అనుకునే వ్యక్తిత్వం ఉన్న అమ్మాయే కానీ అలా ఎంజాయ్ చేసి తప్పుడు తిరిగే అమ్మాయి అయితే కాదండి. అదొక్కటి మేము చెప్పదలుచుకున్నాం. ఆ తర్వాత మీరేం ఆలోచిస్తారో, మీరేం మాట్లాడతారో మీ అమ్మాయి గురించి చెప్పండి. మీ కుటుంబాన్ని పోషించాలనే సంకల్పంతో డబ్బులు కావాలని నానా ప్రయత్నాలు చేసినప్పటికీ తను జూనియర్ ఆర్టిస్ట్గా సెటిల్ అవుదామని ట్రై చేసింది. ఆ డబ్బులు సరిపోవట్లేదు, మీకు అవసరం ఉందని చెప్పి తన గర్భసంచిని అద్దెకిచ్చిందండి. అలా ఎవరి బిడ్డనో మోస్తూ 9 నెలలు తను అష్ట కష్టాలు పడిందండి మీ అమ్మాయి. ఆ అమ్మాయిని వెలేసి మాట్లాడకుండా, ఒక అవకాశం కూడా ఇవ్వకుండా, కన్న తండ్రిలాగా మీరు బిహేవ్ చేయకుండా ఆ అమ్మాయిని అంత నిండు గర్భిణిని ఆ రోజు చేసుకోవడము, ఒక అవకాశం ఇవ్వకపోవడం కూడా తప్పు కదండి. ఇప్పుడు అమ్మాయికి ఎవరున్నారు చెప్పండి ప్రపంచంలో? మీరు కాకపోతే ఎవరు చెప్పండి? ఇప్పుడు అది తప్పు, ఆ అమ్మాయిది తప్పు కాదు. పరిస్థితుల ప్రభావానికి అవసరానికి చేసింది కానీ దాన్ని నేను అపార్థం చేసుకుంటాను అనేది మీ భావన, మా అమ్మాయి భావన, అంతే కదండి. ఒకటికి 2 తప్పులు జరిగినా బిడ్డలు చేస్తే తల్లిదండ్రులే కడుపులో పెట్టుకోవాలి. అలాంటిది ఆ అమ్మాయి చేయని తప్పుకి మీరు శిక్ష వేశారు చూడండి, అది మీరు నిజంగా ఎంత కనికరం లేకుండా ఆలోచించాలనిపిస్తుంది. సత్యనారాయణ మంచి పాయింట్ మాట్లాడారు. మరి చెయ్యని తప్పు అని నాకెట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఇది తప్పు కాదని మీరు అంటున్నారమ్మా. అద్దె గర్భం ఇవ్వడం తప్పు కాదు, అది త్యాగమే. మా ఆర్థిక పరిస్థితి చేశారంటారు, దాన్ని కూడా నేను ఒప్పుకుంటా. ఆ విషయం మాకు తెలియకపోవడానికి గల కారణం ఏమిటి? ఆ అమ్మాయి ఉద్దేశం ఏమిటి? మా కళ్ళతోటి కనబడ్డ నిజాన్ని చూసి నేను బాధపడ్డమాట వాస్తవం. నేను సంప్రదించలేదండి. ఆ అమ్మాయి తర్వాత నన్ను కానీ వాళ్ళ అమ్మతో నేను సంప్రదించాలి కదా. ఎన్నిసార్లు ఫోన్ చేసిందండి సుగుణ మీకు? ఎన్నిసార్లు ఫోన్ చేసింది సుగుణ మీకు? ఇప్పుడు కూడా మేము కలిపాం మీ నంబర్, మీరు ఫోన్ ఎత్తట్లేదని. సుగుణ మాట్లాడవేంటమ్మా? ఫోన్ చేశాను కదా నాన్న, నేను అమ్మతో కూడా మాట్లాడకూడదని చెప్పారు కదా నాన్న. ఎన్నిసార్లు తిట్టారు నాన్న, నాకు ఒక్కసారైనా మాట్లాడే అవకాశం ఇచ్చారా? అమ్మ కూడా నాతో మాట్లాడలేదు నాన్న. ఎందుకు నాన్న ఇలా చేస్తుంటారు? నా మాట ఒక తెలుసు తల్లి, నేను నా బాధలో విధంగా పెంచిన పద్ధతి అంటే మీరు పెంచిన పద్ధతిలోనే ఉన్నాను నాన్న. అవసరాలు నాకు అలా చేసాయి నాన్న. మన ఇంటి కోసమే అలా చేశాను నాన్న. నేను తప్పుడు పని చేయలేదు నాన్న. మీరు అన్నట్టు వినండి నాన్న నా మాటను. నేను తప్పుడు పనులు చెయ్యలేదు నాన్న. నేను ఎటువంటి తప్పుడు పనులు చేయలేదు నాన్న. నాకు మీరు కావాలి అమ్మ, నువ్వు కావాలి. నేను మీతోనే ఉంటాను, మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళను నాన్న. నేను వెళ్ళను, నాకు మీరు కావాలి నాన్న. సరే ఆగమ్మా, బాధపడకు. నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు. నీ మీద కన్న బిడ్డల మీద ఎవరికి చేస్తూ ఉంటుందమ్మా. కాకపోతే తెలియకో తప్పులు చేస్తూ ఈ విధంగా చదువుతున్నారు, మమ్మల్ని ఈ విధంగా బాధ పెడుతున్నారనే ఒక బాధ తప్ప
అమ్మా మా శరీరాల్లో మా రక్తంలో భాగం తల్లి నువ్వు. ఇప్పుడు ఇంత వివరంగా నాకు తెలిసినట్టే నేను అపార్థం చేసుకునేవాడిని కాదేమో. మంచి వ్యవహారమే. ఇప్పుడు నువ్వేముంటో నీ పరిస్థితులు నాకు తెలిసిన తర్వాత నేను అపార్థం చేసుకోవడానికి నాకు ఏమీ ఇబ్బంది లేదు. ఇది లేదు. ఇప్పుడు నువ్వు ఏం కోరుకుంటున్నావు నా ద్వారా? ఏం కోరుకుంటున్నావు? మీ దగ్గరికి వచ్చేస్తాను నాన్న, నేను మీతోనే ఉంటాను నాన్న, నేను ఎక్కడికి వెళ్ళాను. ఎప్పుడు హైదరాబాద్ కూడా రాను నాన్న, నేను రాను. ఒంటరిగా నేను బ్రతకలేకపోతున్నాను నాన్న. నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను మేడం, వాళ్ళ ఇక్కడికి వచ్చాను నాన్న. నాకు తెలియక ఇదంతా నాకు తెలియక నేను ఇంత కఠినంగా నీ మీద ఇంత కఠినంగా ఉండేవాడిని కాదు తల్లి. చాలా నువ్వు బాధపడకు, మమ్మల్ని బాధపెట్టకు. సుగుణ నాకెంత సంతోషంగా ఉందంటే సత్యనారాయణ గారు, మీరు నిజంగా తండ్రి అంటే ఎన్ని తప్పులు చేసినా ఏం పొరపాట్లు జరిగినా కూడా అంతే కన్నవాళ్ళు కడుపులో పెట్టుకుంటారంటే ఇదేనేమో అని అనిపించింది మిమ్మల్ని చూసి మీ ఇద్దరు మాటలు. ఇప్పుడు పిల్లలు చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి డబ్బుని చెప్పి తెలుసుకొని మనం వాటిని ఈసారి ఆ తప్పు చేయకుండా ఉంటారు అనేది వాళ్ళకి మనకి జాగ్రత్తలు చెప్పి వాళ్ళ మనలో కలుపుకోకపోతే మరి వాడు అనాథలుగా అయిపోయి వాడు దిక్కులేని వాడు అయిపోతారు. తప్పకుండానండి. కాకపోతే తాత్కాలికమైన ఆ చూసిన మీదట నీకు 9 నెలల గర్భిణి ఇదేమిటి అని చెప్పి నేను ఇబ్బంది పడటం, అక్కడి నుంచి బాధపడటం, మా బరువు మా ప్రదేశంలో కుటుంబం వాడు ఈ సంగతి తెలిస్తే మా చుట్టుపక్కల వాడు మమ్మల్ని ఏమనుకుంటారు అని ఒక బాధతోటి నేను చేయటం. ఆ అమ్మాయిని చొరవ తీసుకొని ఇటువంటి పని ఎప్పుడో చేసినా మరి నాకు తెలుసుకోగలిగేవాడినేమో. ఏమండి సత్యనారాయణ గారు మీరు ఒక గొప్ప తండ్రి అండి. నిజంగా మీరు గనక ఎక్కడైనా ప్రత్యక్షంగా మాకు కనబడితే మాత్రం తప్పకుండా మీ కాళ్ళకు దండం పెడతాను. ఎందుకంటే మీలాంటి అండ ఇలాంటి ఆడపిల్లలకు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఆత్మహత్యలు తర్వాత మోసం చేయడం అనేది తండ్రి అనే ఆ పదానికి మీరు రియల్ గా నిజంగానండి నిజంగా మంచి తండ్రి. మోసపోతూ ఉంటారు వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలా, తల్లిదండ్రుల గురించి ఆలోచించాలా. కానీ ఆలోచించకుండా చేసిన తప్పుని మనకు తెలిసినప్పుడు మన కడుపులో పెట్టుకొని వాళ్ళ మంచి మార్గంలో నడవకపోతే వాడి జీవితాలు పాడైపోతాయి, ఇంకా భ్రష్టు పెట్టిపోతారు, అన్నట్టుగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. అదే అందుకనే సుగుణ అమ్మా వెంటనే పెట్టే చదువుకుని హాయిగా టికెట్ బుక్ చేసుకుని హాయిగా మీ ఊరు వెళ్ళమ్మా, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళు. 2-3 ఏళ్ల గ్యాప్ వచ్చింది, హాయిగా అమ్మ చేతి వంట హాయిగా తినేసి ఏంటంటే మాకు అదో తృప్తి, అమ్మా నాన్నల దగ్గర కలిపామన్న ఒక తృప్తి మాకు మిగిల్చమ్మా. అదీ కాక ఇంకోటి, ఇలాంటి పొరపాట్లు మేము ఎందుకు పదే చేయొద్దు అని ఎందుకు చెప్తున్నామంటే అందరికీ అన్ని వేళలా ఇలాంటి అవకాశాలు రావు కదా, అవునమ్మా. కనుక ఇదొక లెసన్ లాగా తీసి చూడాల్సిందే తప్ప ప్రతిసారి ప్రతి ఆడపిల్ల కూడా ఇది పరిస్థితి చెడ్డదా, డబ్బు చెడ్డదా, ఏంటి చెడ్డది అంటే ఇక్కడ మనం చెప్పలేని పరిస్థితిలోనే వెళ్ళిపోయాం. కనుక అమ్మ నువ్వు హాయిగా ఇందాక స్వప్న చెప్పినట్టు బ్యాగ్ సర్దుకుని పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి హ్యాపీగా. ఇంకా ఏడవద్దమ్మా సుగుణ, ఇంకా ఏడుపు తగ్గించుకోవాలి. సత్యనారాయణ గారు మీరు మీకు మరోసారి మా అందరి తరఫున అభినందనలు. నమస్కారాలు. మళ్ళీ నా కూతురు నా మీద ఉన్న ప్రేమ, నాకు తన మీద ప్రేమ మమ్మల్ని కలిపినందుకు మీ ద్వారా మీకు కూడా మా ధన్యవాదాలు నేను తెలియపరుచుకుంటున్నానమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సుగుణ, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. వివేకం విజ్ఞతతో నిర్ణయాలు తీసుకుని చక్కటి జీవితం నీకు వస్తుందని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, నమస్కారం. చాలా ఆనందమైన ఎపిసోడ్ ఈసారి. అయితే పాపం ఎంత కుమిలిపోయి ఉంటుందో ఆ అమ్మాయికి వెళ్ళంగానే హీలింగ్ అని మనం అంటాం సిటీల్లో, ఇది మోడర్న్ పదజాలం. కానీ అమ్మ చేతి ఒక లాలన అవన్నీ అందిన వెంటనే తను చక్కగా కోలుకుని మళ్ళీ మంచి నిర్ణయాలతో చక్కటి జీవితం వస్తుంది. తన జీవితం తను కోరుకునే జీవితం తనకు రావాలని తల్లి కూతుర్లను కలిపామన్న ఆనందం ఒకటి మనకు డెఫినెట్ గా. అవునండి, చాలా థ్యాంక్స్ అనురాధ గారు. మరొక సందర్భంలో సర్వసీ లాస్ గురించి కూడా మీతో మేము సంప్రదించి తప్పకుండా వ్యూవర్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం. నమస్తే అండి.